దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో ఎదిగిన వ్యక్తి, దేవుని సన్నిధి అనేటప్పుడు ఆలయంలో ఎదిగిన వ్యక్తి కాదు. కొండల మధ్య, గుహల మధ్య, చెట్ల మధ్య, ఎడారి మధ్య, అన్సీన్ వరల్డ్, అన్సీన్ లైఫ్, బట్ ఆల్ అలోన్. లోకంలో చాలా దృశ్యాలు మన ముందు పడతా ఉంటాయి. మొదటి చూపు చి అన్న రకం ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది we fall for the first looks, first traps, first temptation. దురాశలు బట్టి, మన హృదయంలో ఉన్న దురాశను బట్టి మన శోధనలంట. పర్వాలేదులే, ఇదొక్కటి ఓకేలే, ఈ యొక్క పాపం ఓకేలే, ఈ యొక్క కీడు ఓకేలే. నో, అపవాది ఎప్పుడు ఒంటరిగా ఉన్నవాడిని చూసే పడతాడంట. జాగ్రత్త. మనుషులకి ఎవరికి తెలియదు అనుకోవచ్చేమో, 4 గోడల మధ్య అయిపోయింది అనుకోవచ్చేమో. దేవుని దృష్టిలో ఎవరు ఏది తప్పు దాచిపెట్టలేరు. గాడ్ ఇస్, నేను చేసింది తప్పే, నేను చేసింది పాపమే, నేను చేసింది నీకు విరోధమైందే, బట్ లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ రిపెంట్. ఈరోజు మీ జీవితంలో మీరు గతంలో తప్పులు చేసిన వారైతే మీరు నిజంగా పశ్చాత్తాప పడ్డారా అని పరీక్షించుకోవాలండి.